నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం తోటకూరతో బ్యాచిలర్స్ సైతం ఎంతో సులభంగా ఈజీగా ఎంతో రుచిగా చేయగలిగే తోటకూరతో ఒక కర్రీ చూపించబోతున్నాను గైస్. ఇది చాలా సింపుల్. అలాగే ఇది రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో కామెంట్లో తెలపండి గైస్. ఇప్పుడు ముందుగా ఒక 3 కట్టలు తోటకూర ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని నీళ్లు పోసుకొని ఒకే ఒక విజిల్ రానిచ్చుకోవాలి గైస్. మనకి ఆకుకూర కదా కాబట్టి మనకి ఎక్కువ విజిల్స్ రానిచ్చుకునే పని లేదు. అలాగే నీళ్ళు కూడా చాలా కొన్ని పోసుకోవాలి గైస్. నేనైతే ఒక గ్లాసు పోసాను అంతే. ఇంత ఆకుకూర కలిపి ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత దీని స్టీమ్ అంతా పోయిన తర్వాత దీంట్లో ఉన్న నీళ్ళను తీసి వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఆకును మాత్రమే ఉండించుకోవాలి ఈ కుక్కర్లోకి. అలాగే దీంట్లోకి కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలి. మనము వీలైనంత మెత్తగా మనము ఎనుపుకోవాలి. దీన్ని మేమైతే నీళ్ళాకని పిలుస్తాం గైస్. కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇది డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. మనము వేటిలో కన్నా కాదు, దీన్ని ఉత్తది తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది ఇది. ఈ కూర అనేది చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఎనిపిన తర్వాత దీంట్లోకి 1 కప్పు పాలు పోసుకోవాలి. కాచి చల్లారబెట్టిన పాలు, పచ్చి పాలు కాదు, కాచి చల్లారబెట్టిన పాలు. ఇలా మళ్ళీ పాలు వేసుకొని కూడా ఎనిపేసుకోవాలి గైస్ పప్పు గుత్తుతో. ఫస్ట్ ఉప్పు, కారము, పసుపు వేసుకొని ఎనుపుకోవాలి. తర్వాత ఇట్లా పాలు వేసుకొని ఎనిపి పక్కన పెట్టేసుకోవాలి. వీలైనంత మెత్తగా ఎనుపుకోండి గైస్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి పోపు దినుసులన్నీ వేయాలి. మినప్పాలు, శనగపాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచేసుకున్నాను కాబట్టి నానబెట్టిన ఒక 1 అవర్ అన్నా నానబెట్టుకోవాలి గైస్ శనగపప్పు అనేది. ఇలా వేసుకొని దీన్ని వేపుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ వేపుకునే పని లేదు, ఊరికే అట్లా 2 సార్లు కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇట్లా వేసుకొని 50% మగ్గబెట్టుకోవాలి. ఈ నీళ్ళాక అనేది మామూలు వాళ్ళకైనా, డయాబెటీస్ వాళ్ళకైనా, ఎవరికైనా ఎంతో ఆరోగ్యకరమైంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. ఇలా 50% మగ్గబెట్టుకున్న తర్వాత ఈ సైజు టమోటా, ఒకటంటే ఒకటే టమోటాను సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఈ ఆనియన్ టమోటా ముక్కల్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టుకోవాలి. మనకి మళ్ళీ దాంట్లో ఉడుకుతాయి కాబట్టి మనకు 50% మగ్గిన చాలు. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న తోటకూర మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 ఉడుకులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇంకా దీంట్లోకి మీకు ఓపిక ఉంటే మామూలు పాల కంటే కూడా కొబ్బరి పాలు వేసుకోండి. అదొక రకమైన టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ వేరైతుంది, ఈ టేస్ట్ వేరైతుంది. ఇదిగోండి గైస్, ఇట్లా బాగా ఉడికేటప్పుడు మనం దింపేసుకొని సర్వ్ చేసుకుంటే ఒక గిన్నెలోకి మన తోటకూర కర్రీ రెడీ గైస్. ఎంతో సింపుల్ కదా. ఇలా ఈజీగా చేసేసుకోండి గైస్. దీన్ని మనము డిన్నర్కైనా తినచ్చు, లంచ్కైనా తినచ్చు, బ్రేక్ఫాస్ట్కైనా తినచ్చు. ఏ దానికి తిన్నా కూడా టేస్ట్ మాత్రం ఒకటే గైస్, చాలా బాగుంటుంది.
ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.